ఉన్నాడు అని. కానీ వాడు మాత్రము అతనిని నేనే అని చెప్పాను. నీ కళ్ళు ఎందుకు తెరవబడినవి అని వారు అడిగింది. అప్పుడు వాడు యేసు అను మనుషుడు మన్ను కలిపి నా కన్నుల మీద రాసి వెళ్ళి శిలోయములో కడుగుకొనుము అని చెప్పాను. నేను వెళ్ళి కడుగుకొనగా నాకు చూపు కలిగేను అని చెప్పాను. అతడు ఎక్కడ ఉన్నాడు అని వారు అడిగి నాకు తెలియదు అని వాడు పలికెను. అంతటా వారు చూపుని పొందిన ఆ గుడ్డి వాళ్ళని పరిసర యొద్దకు తీసుకొని పోయేది. యేసు వాటిని కలిపి వారి మనలు తెరిపించిన రోజు విశ్రాంతి దినము. అందుచే పరిసరులు కూడా వారిని నీకు ఎదురు చూపు వచ్చినది అని అడిగారు. ఆయన కలిపిన మనును నా కళ్ళ మీద రాసెను. నేను పడుకోగలిగి నాకు చూపు కలిగినది అని వాడు వారితో చెప్పాను. ఇతడు విశ్రాంతి దినమును పాటింపలేదు కనుక దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు కాదు అని కొంతమంది పరిస్థితులు అనేది. కానీ మరికొందరు పాపమైన మనుషుడు ఇటు సూచక క్రియలు ఇట్లు చేయగలరు అని ఇట్లు వారిలో వేదాభిప్రాయాలు కలిగాను. వారు మరలా ఆ గుడ్డి వాళ్ళని అతడు నీ కన్ను తెరిచినందుకు అతని గురించి అభిప్రాయం ఏమిటి అని అడిగింది. ఆయన ఒక ప్రవక్త అని వాడు చెప్పాడు. వాడు గుడ్డి వాడే ఉండినని ఇప్పుడు చూపులు పొందినని యూదులు నమ్మక వారి తల్లిదండ్రులను పిలిపించి వీడు మీ కుమారుడా, వీడు గుడ్డి వాడుగా పుట్టిన అట్లయినా వీడు ఇప్పుడు ఎట్లు చూడగలుగుతున్నాడు అని అడిగింది. అందుకు వాడి తల్లిదండ్రులు వీడు మా కుమారుడే,